మనం అనుకున్న సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్లో స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, ఎనర్జీ రిలేటెడ్ టెక్నాలజీస్, నెక్స్ట్ బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సమ్ మిస్లీనియస్ ఆస్పెక్ట్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, ఇవన్నీ మనకి ఎప్పుడు ఫ్రీక్వెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం చూస్తుంటాం. ఒకసారి ఈ సెషన్స్ మొత్తం మనం డిఫెన్స్ ఏరియా గురించి మనం చూస్తాం. సో జనరల్గా ఏ కంట్రీకైనా డిఫెన్స్ ఇది ఒక స్ట్రాటజిక్ ఏరియా కిందకి మనం చూడవచ్చు. ఓకే, వ్యూహాత్మకంగా దాని గురించి మనం వ్యవహరించాలి డిఫెన్స్ సెక్టార్ అంటే. సో దాదాపుగా మన ఇండియాలో 1958లో డిఆర్డిఓ అనేది ఎస్టాబ్లిష్ అయింది. క్లియర్గా మనం చూస్తే సో డిఆర్డిఓకి సపరేట్గా మినిస్ట్రీ ఉంది. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. బట్ అదే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇలాంటి వాటికి మినిస్ట్రీస్ లేవు మీరు అబ్జర్వ్ చేస్తే. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అవన్నీ డైరెక్ట్గా మనకి ప్రైమ్ మినిస్టర్ కింద పనిచేస్తుంటాయి. బట్ ఇది మనకున్నటువంటి డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి మన ఇండియాలో హ్యాండిల్ చేసేటువంటి ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదంటే డిఆర్డిఓ అనొచ్చు. ఓకే, సో మన ఇండియాకి ఈరోజు ఈ డిఫెన్స్ టెక్నాలజీ ఉందంటే బికాస్ ఆఫ్ దిస్ వన్. సో ఇవి డెవలప్ చేసినటువంటి ఆస్పెక్ట్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది క్లియర్. ఓకే, దీని హిస్టరీ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఎప్పుడు 1958లో ఎస్టాబ్లిష్ అయిందంటున్నా క్లియర్లీ. సో దీని ఎస్టాబ్లిష్మెంట్లో అప్పట్లో మనకు చూస్తే టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అని ఉంటుంది క్లియర్. సిమిలర్లీ ఇక్కడ డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ ప్రొడక్షన్, ఇది డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్తో లింక్ ఉన్నటువంటి ఒక సంస్థ. ఓకే, ఆ రెండు కలిపి మనకి ఓకే డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ ప్రొడక్షన్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకే, ఈ రెండు కలిపి మనకి అమాల్గమేట్ అయ్యి అంటే రెండు మిక్స్ అయిపోయి మనకి 1958లో ఈ డిఆర్డిఓ అనేది ఎస్టాబ్లిష్ అయింది. క్లియర్గా మనకు చూస్తే అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాదాపుగా మన ఇండియాలో దీని నుంచి ఇప్పటికి ఇండియాలో దాదాపుగా ఒక 52 ల్యాబొరేటరీస్ అనేది దీని కింద పనిచేస్తున్నాయి ఇండియా మొత్తం, భారతదేశం మొత్తం మీద. ఓకే, 52 ల్యాబొరేటరీస్ అంటున్నాం. అదేవిధంగా దీని కింద మనకి కొన్ని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ పనిచేస్తున్నాయి. ఓకే, ఆర్డినెన్స్ మేకింగ్ ఫ్యాక్టరీస్ పనిచేస్తున్నాయి. దాదాపుగా ఒక 41 వెపన్స్ అని మనం చెప్పుకోవచ్చు, ఆర్డినెన్స్ మేకింగ్ ఫ్యాక్టరీస్. ఓకే, అదేవిధంగా మనకి షిప్ యార్డ్స్ పనిచేస్తున్నాయి. ఓకే, షిప్ యార్డ్స్ దాదాపుగా ఒక 4 షిప్ యార్డ్స్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా మనం చూస్తాం. ఓకే, ఇవంతా డిఆర్డిఓని బేస్ చేసుకొని మొత్తం మీద ఇవన్నీ కలిపి మన ఇండియాలో డిఫెన్స్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఈరోజు మనం ఇండియాలో చూస్తే ఆర్మ్స్ ఇంపోర్ట్ పరంగా లేటెస్ట్ సిప్రీ రిపోర్ట్, ఓకే, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఓకే, వాళ్ళు రిలీజ్ చేసినటువంటి లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం మన భారతదేశంలోనే ఆయుధాల దిగుమతిలో నెంబర్ 1 స్థానంలో ఉంది మీరు చూస్తే. ఓకే, ఇంపోర్ట్స్ పరంగా మనం చూస్తే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారంటే పారామీటర్ 2018 నుంచి 2022 వరకు క్లియర్గా మనం చూస్తే. సో మన ఇండియాని క్లియర్గా టాప్ పొజిషన్లో కనిపిస్తుంది. మనకు సప్లై చేసినటువంటి వాళ్ళలో కూడా మనం చూస్తే రష్యా ఉంది క్లియర్గా మనకు చూస్తే. లాస్ట్ అంటే 2022 వరకు మనం 2018 నుంచి 2022 వరకు. ఓకే, ఆ రిపోర్ట్ ఎక్కడిదంటే మనకి సిప్రీ, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా మనకు చూస్తే. ఓకే, సో దీన్ని బట్టి మనకి కొంత ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే దాని అవసరం అనేది మనకు ఎక్కువ ఉందని. సో ఇంపోర్ట్స్ చేసుకునే దానికంటే బెటర్ థింగ్ ఏంటి ఇక్కడ, మనకి మనం ఓన్గా డెవలప్ చేసుకోవడం అనొచ్చా క్లియర్లీ. ఓకే, దాన్ని మనం ఇండిజినస్ టెక్నాలజీస్
ఇండిజినస్ టెక్నాలజీస్ అని మనం చెప్పుకోవచ్చు, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం. ఓకే, మనం డిఫెన్స్ సెక్టార్లో ఇండిజినస్ టెక్నాలజీస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాం. మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్, గతంతో పోలిస్తే రీసెంట్గా ఒక గత 10 సంవత్సరాల నుంచి మన డిఫెన్స్ రంగం అనేది కొంత చేంజ్ అయిందని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా. సో ఇండైరెక్ట్గా దాదాపుగా మన ఇండియాలో చూస్తే ఒక 80% డిఫెన్స్ ఇండస్ట్రీ అనేది గవర్నమెంట్ ఓనుడ్ అని మనం చెప్పొచ్చు. ఓకే, ఒక 80% గవర్నమెంట్ ఓనుడ్ అయితే రిమైనింగ్ 20% ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన సంస్థలకి రిలేట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఎకనామిక్గా మనం చూస్తే ఓకే, మన ఇండియాలో దాదాపుగా మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటున్నాం. ఓకే, ఆర్మీకి సంబంధించి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి, ఇండియన్ నేవీకి సంబంధించి 15 లక్షల మంది దాని కింద పనిచేస్తున్నారు. ఓవరాల్గా మన ఇండియాని ప్రొటెక్ట్ చేయడానికి ఇవన్నీ పనిచేస్తున్నాయి. త్రివిధ దళాలు అనవచ్చు. ఓకే, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ. సో అవి పని చేయడానికి వాళ్ళకి అవసరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్స్, వెపన్స్ అవన్నీ ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటాయి అంటే దట్ మీన్స్ ఎవరు డీల్ చేస్తుంటారు. ఓకే, ఈ డిఆర్డిఓ అని మనం ఓకే, దీనికి సంబంధించి ఒక మినిస్ట్రీ అనేది క్లియర్గా ఉంది మనకి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ క్లియర్లీ, రక్షణ మంత్రిత్వ శాఖ అనేది మనకు ఉంది క్లియర్గా. అంతేకాకుండా ఇలాంటివి ఏమన్నా ఎక్స్పెండిచర్ చేయాలంటే ఒక ఇంపార్టెంట్ కౌన్సిల్ ఒకటి పనిచేస్తుంది, అపెక్స్ కౌన్సిల్. ఓకే, దాని పేరు ఏమనొచ్చు మనం, డిఏసి, డిఫెన్స్ అక్వైజేషన్ కౌన్సిల్. ఓకే, వీటిపైన ఎక్స్పెండిచర్ చేయాలంటే అల్టిమేట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఎవరంటే ప్రజెంట్ మనకి డిఫెన్స్ అక్వైజేషన్ కౌన్సిల్ అనుకోవచ్చు క్లియర్గా మనకు చూస్తే. అనొచ్చలేదా, హూ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ డిఫెన్స్ అక్వైజేషన్ కౌన్సిల్? మనకున్న డిఫెన్స్ మినిస్టర్ దానికి ఉంటాడు క్లియర్గా మనం చూస్తే. ఆ కౌన్సిల్ అనేది సపరేట్గా పనిచేస్తుంది, అల్టిమేట్ డెసిషన్ మేకింగ్ బాడీ అంటున్నాం, అపెక్స్ బాడీ. సో వేటి పరంగా వీటిని ఎక్స్పెండిచర్ ఎంతవరకు చేయాలి, ఏది మనకు అవసరం, ఓకే, దేనిపైన మనం ఎక్స్పెండిచర్ చేయాలి, అవన్నీ డెసిషన్ మేకింగ్ బాడీ ఏదంటే డిఏసి అంటున్నాం క్లియర్. ఇది జస్ట్ మనం ముందరికెళ్ళే ముందర చాప్టర్కి సంబంధించి కొంత ఈ ఐడియా అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి. ఓకే, అసలు మన ఇండియాలో అసలు ఎలా దీనికి సంబంధించిన రీసెర్చ్ అనేది ఎలా మొదలైంది అనేది మనం చూస్తే ఇక్కడ నుంచే కదా ఫస్ట్ మనకి డిఆర్డిఓ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అలాగే మనకి ఇండియాలో మనకి స్పేస్ పరంగా కూడా మనం ఆలోచిస్తే ఇస్రో అనేది 1969లో ఎస్టాబ్లిష్ అయింది. దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది మనకి ఓకే 1972లో ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి వరకు ఇస్రో అనేది ఎవరి కింద పనిచేసిందంటే ఓకే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ క్లియర్గా స్టార్టింగ్లో క్లియర్గా మనకు చూస్తే. ఓకే, ఎనీహౌ అవన్నీ చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ కాబట్టి స్పేస్, న్యూక్లియర్ ఎనర్జీ అవన్నీ డైరెక్ట్గా మినిస్ట్రీ కింద అటాచ్ అవ్వకుండా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద డైరెక్ట్గా అంటే దే ఆర్ ఆల్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అనొచ్చు ఇండైరెక్ట్గా మనం చూస్తే. ఓకే, ఎనీహౌ మనకి ఫస్ట్ వీటిని ప్రమోట్ చేసేటువంటి ప్రాసెస్లో భాగంగా మనం ఆలోచించుకుంటూ వెళ్తే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చా మనం, ఇండిజినస్ టెక్నాలజీ. ఓకే, ఈ మధ్య మిషన్ దివ్యాస్త్ర ఈ పేరున్నారు ఎప్పుడన్నా, వెరీ రీసెంట్లీ ఒక 1 month బ్యాక్ మిషన్ దివ్యాస్త్ర అంటున్నాం. దేని గురించి అది? ఓకే, చూడండి మనకి అగ్ని 5 మిసైల్ ఒకటి ఉంది క్లియర్గా మనం చూస్తే, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అనవచ్చు. ఓకే, న్యూక్లియర్ వెపన్స్ని క్యారీ చేయడానికి యూజ్ చేసేటువంటి వాటిలో బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేది ముందంజలో ఉంటాయి బేసికల్గా మనం చూస్తే. అందులో అగ్ని 5 వేరియంట్ అనేది మనం డెవలప్ చేసినటువంటి ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అనొచ్చు. దానిపైన మనకి మల్టిపుల్ వార్ హెడ్స్ అట్ ఏ టైం న్యూక్లియర్ వెపన్స్ని ఓకే మల్టిపుల్ వార్ హెడ్స్ని డెవలప్ చేసి మల్టిపుల్ టార్గెట్స్ని అట్ ఏ టైం టార్గెట్ చేసే విధంగా ఈ మధ్యకాలంలో మనం ఇదొకటి ఈ టెక్నాలజీని మనం ఇండిజినస్ టెక్నాలజీతో డెవలప్ చేసాం, ఈ MIRV. సో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ ఓకే రీఎంట్రీ టార్గెటబుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ క్లియర్గా మనం చూస్తే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ అంటున్నాం క్లియర్లీ.
ఎంఐఆర్వి టెక్నాలజీ అంటున్నాం, ఎంఐఆర్వి క్లియర్లీ. ఓకే, సో అది మీరు ఆలోచిస్తే అది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. న్యూక్లియర్ వెపన్స్ని ఏమంటున్నాం దాన్ని, అట్ ఏ టైం ఒకే ఏరియా కాకుండా ఒకసారి మనం లాంచ్ చేసిన తర్వాత ఆ వార్ హెడ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి అట్ ఏ టైం సింగిల్ ఒక్కొక్కటి ఎలా టార్గెట్ చేసేయాలి, మల్టిపుల్ ఏరియాస్ని టార్గెట్ చేయాలంటున్నాం. అలాంటి టెక్నాలజీ లిమిటెడ్ కంట్రీస్లో ఉంది. ఓకే, మనం మాట్లాడుకుంటే ప్రజెంట్ చైనా, రష్యా, ఫ్రాన్స్, యూకే, యూఎస్ఏ వాటిట్లో ఉంది. తర్వాత మన ఇండియా మన దగ్గర కూడా ఉంది, ఓకే అని ప్రూవ్ చేసింది క్లియర్గా. మనం చూస్తే మన నేషన్ క్లియర్గా ఈ మధ్య కాలంలో క్లియర్. ఓకే, అది కూడా ఇండైరెక్ట్గా ఇండిజినస్ టెక్నాలజీతో దాన్ని డెవలప్ చేసాం క్లియర్గా మనం చూస్తే. ఇంకేదని చెప్పొచ్చా మనం? ఓకే, తేజాస్ ఫైటర్ జెట్స్ విషయంలో మనకు చూస్తే లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, తేలికపాటి యుద్ధ విమానాలు. ఓకే, ఆ తేజాస్ అది కూడా మనం ఇండిజినస్ టెక్నాలజీతో డెవలప్ చేసాం. ఓకే, న్యూక్లియర్ సబ్మిరైన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వార్ టైంలో అవి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, సముద్రం పైనుంచి మనం బ్యాలిస్టిక్ మిజైల్స్ని మనం లాంచ్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ మన ఇండియాకు ఉంది ఈరోజు. ఓకే, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ న్యూక్లియర్ సబ్మిరైన్ అంటే ఏం చెప్పొచ్చు మనం, ఐఎన్ఎస్ అరిహాంత్. ఓకే, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ న్యూక్లియర్ సబ్మిరైన్ అంటే ఐఎన్ఎస్ అరిహాంత్ అని మనం చెప్పొచ్చు. చూడండి, ప్రతి ఇలా మనం థింక్ చేస్తూ వెళ్తే ప్రతి ఏరియాస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండిజినస్ టెక్నాలజీస్ని డిఫెన్స్ రంగంలో కొంత ప్రమోట్ చేస్తుందని చెప్పేదానికి ఇవన్నీ ప్రూఫ్ మనం అనుకుంటే క్లియర్. ఇది మిమ్మల్ని మెయిన్స్లో కూడా ఎప్పుడైనా రాయమనొచ్చు. ఓకే, ఫస్ట్ యూనిట్లో మీకు ఉంది యాక్చువల్లీ, ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. అంటే డైరెక్ట్గా ఇవ్వకపోయినా కూడా ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ అని ఉంది క్లియర్. ఓకే, అది యాక్చువల్గా మనం దాంట్లో చాలా అనుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఎనీహో ఎప్పుడన్నా మన ఇండియాలో డిఫెన్స్ సెక్టార్లో ఇండిజినస్ టెక్నాలజీస్ ఎలా ప్రమోట్ అవుతున్నాయి, ఇండిజినస్ టెక్నాలజీస్ని ప్రమోట్ చేస్తున్నాయా లేవా అనే క్వశ్చన్ మీకు అడిగితే ప్రమోట్ చేస్తుందని మీరు ఫస్ట్ కాల నుంచి రాయాలి క్లియర్గా. మీరు చూస్తే ఎక్కడెక్కడ ఆర్మీలో ఎలా ఉంది, నేవీలో ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఏ విధంగా ఉన్నాయి, ప్రతి దాన్ని థింక్ చేస్తూ మీరు ఒక్కొక్కటి మెన్షన్ చేస్తారు. అట్లీస్ట్ ఒక 7-8 పాయింట్స్, వాల్యుబుల్ పాయింట్స్ మీరు మెన్షన్ చేస్తున్నారు. ఇలాంటి మెయిన్స్లో అడుగుతాయి బేసికల్గా. ఎనీహో మనకి ఇదొక ఉదాహరణ అంటున్నాం, ఇండిజినస్ టెక్నాలజీస్ని ప్రమోట్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకున్నాం.